ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. శ్రీవల్లి, ఏమండి, ఆర్తి అన్న మాటలు పట్టించుకోకండి. తన గురించి మనకి తెలిసిందే కదా. నా కొడుకును నేనే చంపానని ఆర్తి నా మీద నిందలు వేస్తోంది. మొన్న మనం తన ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అలాగే మాట్లాడింది సీత. ఆ మాట నేను తట్టుకోలేకపోతున్నాను. అసలు తనలా ఎలా మాట్లాడగలుగుతుంది? కేశవ్ నా ప్రాణం కంటే ఎక్కువ కదా. అలాంటి వాణ్ణి నేనెందుకు చంపుకుంటాను? అది తను ఎందుకు అర్థం చేసుకోవడం లేదో. ఇన్నేళ్ల నా జీవితంలో ఇంత బాధ నేనెప్పుడు అనుభవించలేదు సీత. ఒక పక్క కొడుకు మరణం, మరో పక్క కోడలి అపార్థం. తట్టుకోలేకపోతున్నాను. ఏమండి, ఆర్తి భర్తని పోగొట్టుకున్న బాధలో ఉంది. తనేం మాట్లాడుతోందో తెలియని పరిస్థితిలో ఉంది. కొన్ని రోజులు పోతే అంతా సర్దుకుంటుంది. ఇక ఆ విషయం గురించి బాధపడకండి. ఆర్తి ఆవేశానికి, తనింతలా మన మీద రగిలిపోవడానికి కారణం వేరే ఉంది సీత. ఏంటండి అది? మన కుటుంబంలో వాళ్లే లడ్డు ఈ హత్య చేయలేదని సమర్థించడంతో ఆర్తి మనల్ని అనుమానించడానికి ప్రధాన కారణం అయ్యింది. నేను నా కళ్ళారా చూశానని చెప్పిన తర్వాత కూడా నా మాట వినట్లేదు. ఇక ఆర్తి అపార్థం చేసుకోవడంలో తప్పే ఉంది. నాన్న, మీరు నా గురించి చెప్తున్నారని నాకు అర్థమవుతుంది. మీరు అబద్ధం చెప్తున్నారని నేను అనటం లేదు. కానీ మీరు చూసిన దృశ్యంలో నిజం వేరే ఉంది అని నేను అంటున్నాను. లడ్డు మామని కావాలని ఈ హత్య కేసులో ఎవరో ఎరికించారని నేను నమ్ముతున్నాను. నిజాన్ని చూసిన కళ్ళ కంటే అబద్ధాలాడే నాలుకని నువ్వు ఎక్కువగా నమ్ముతున్నావని క్లియర్గా అర్థమవుతోంది. ఆ లడ్డుగాడు నిన్ను మాయమాటలతో మ్యానిపులేట్ చేస్తున్నాడు. ఒకరు మ్యానిపులేట్ చేస్తే మారిపోయేంత అమాయకురాలు కాదు నాన్న మీ కూతురు. వెలుగులో మనతో పాటు ఉన్న నీడ చీకటిలో మన కంటికి కనిపించదు. అంత మాత్రాన నీడ మాయమైపోయింది అని కాదు కదా నాన్న. మన కళ్ళు చూడలేకపోతున్నాయని అర్థం. అంటే నేను కళ్ళతో చూసింది అబద్ధం, నువ్వు మనసులో ఊహించుకుంది నిజం అంటావా? నాన్న, మీరొక్కసారి మీ మనసుతో ఆలోచించండి. ఏది నిజమో ఏది అబద్ధమో మీకే తెలుస్తుంది. నిజంగా లడ్డు మామకి కేశవన్నయ్యని చంపాలన్న ఉద్దేశమే ఉంటే అన్నయ్యని కలవటానికి వెళ్తున్నట్టు మీకు చెప్పేందుకు వెళ్తాడు? సీక్రెట్ గానే ఆ పని చేయొచ్చు కదా. అన్నయ్య వదిన లడ్డు మామని అవమానించినప్పుడు కూడా తను ఆత్మహత్య చేసుకోవటానికి సిద్ధపడ్డాడే తప్ప తనని అవమానించిన వాళ్ల మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకోలేదే. అంతెందుకు నాన్న, ఈ ఇంటికొచ్చిన దగ్గర నుండి మీరు లడ్డు మామని చూస్తున్నారు. ఎప్పుడైనా ఏ విషయంలోనైనా అబద్ధం చెప్పడం కానీ ఏ చిన్న తప్పైనా చేయటం కానీ మీరు చూసారా? లేదు కదా. 25 సంవత్సరాలుగా ఒక్క రూపాయి జీతం తీసుకోకుండా అమ్మ అన్నం పెట్టి ఆదరించిందన్న ఒక్క కారణంతో విశ్వాసంగా పడున్నాడు. అలాంటి వాడు అసలు ఏం ఆశించి అన్నయ్యని హత్య చేస్తాడో మీరే చెప్పండి. నీతి నిజాయితీ విషయంలో కన్న తండ్రిగా మీరు ఎంత గొప్పవాళ్ళు, నన్ను పెంచిన లడ్డు మామ కూడా అంతే గొప్పవాడు నాన్న. మీరు చూసిన సంఘటన వెనుక, లడ్డు మామ మీద పడిన నింద వెనుక, వదిన అపార్థం వెనుక మనకి తెలియని నిజం దాగి ఉంది నాన్న. దాన్ని బయట పెట్టే ప్రయత్నంలో ఉన్నాను తప్ప ఎవరిని నొప్పించాలని కాదు. అర్థం చేసుకోండి నాన్న. శ్రీవల్లి,
కానిస్టేబుల్ కిషోర్, ఎస్ సార్. కేశవ హత్య కేసుకు సంబంధించిన ఫైల్ తీసుకునిరా. ఓకే సార్. సార్ ఓకే, ఫైల్ అంతా క్లియర్గా ఉంది. రేపు ఈ కేసు కోర్టు హియరింగ్కి వస్తుంది. లడ్డూని రేపు కోర్టుకు తీసుకెళ్ళాలి. సో రేపు మార్నింగ్ నువ్వు రమేష్ తనకు సెక్యూరిటీగా నాతో పాటు కోర్టుకు రండి. అలాగే సార్. ఇంకో విషయం, ఈ కేసులో ఐ విట్నెస్ అయిన కోదండరామయ్య గారికి ఫోన్ చేసి రేపు ఉదయం కోర్టులో సాక్ష్యం చెప్పాలని ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అలాగే సార్. హలో, హలో సార్, నేను పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్ని మాట్లాడుతున్నాను. చెప్పండి. రేపు కేశవ గారి మర్డర్ కేసు కోర్టుకు వస్తుంది. మీరు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలి. తప్పకుండా వచ్చి చెప్తాను. ఆ దుర్మార్గుడికి ఎప్పుడు శిక్ష పడుతుందని నేను వెయిట్ చేస్తున్నాను. సరే సార్, రేపు ఉదయం 10 గంటలకు మీరు కోర్టులో ఉండాలి. ఓకే. బావా, నన్ను సొంత బావమరిదిలా ఎన్ని రోజులు ఆదరించి మీ పిల్లలతో సమానంగా నాకు ఆస్తి రాసిచ్చారు. అవన్నీ చేసి ఇప్పుడు నన్ను అపార్థం చేసుకుని రేపు నా మీద కోర్టులో సాక్ష్యం చెప్పబోతున్నారు. నా కోర్టులో శిక్ష పడుతుందన్న బాధ లేదు బావా, ఆనందంగా ఆ శిక్ష అనుభవిస్తాను. కానీ నేను చనిపోయే లోపైనా నేను ఈ హత్య చేయలేదని మీరు నన్ను నమ్మితే అంతే చాలు బావా. శ్రీవల్లి, రేపు ఉదయం 10 గంటలకల్లా మనం కోర్టుకు వెళ్ళాలి. పొద్దున్నే తొందరగా రెడీ అయి ఉండో. కోర్టుకెందుకు నాన్న? కేశవ హత్య కేసు వాయిదాకు వచ్చింది కదా, రేపు నేను సాక్ష్యం చెప్పాలి. పోలీసులు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయకుండానే, అన్ని ఆధారాలు సేకరించకుండానే ఫైల్ని కోర్టులో ఎలా సబ్మిట్ చేశారు నాన్న? ఆధారాలు సేకరించాల్సిన అవసరమే ఉంది. ప్రత్యక్ష సాక్షిని నేనే ఉన్నాను కదా. లడ్డు కేశవుని హత్య చేయడం నా కళ్ళతో చూశాను. రేపు కోర్టులో అదే విషయం చెప్పి వాడికి శిక్ష పడేలా చేస్తాను. అప్పుడే కేశవ ఆత్మకు శాంతి కలుగుతుంది. అన్యాయంగా ఒక నిర్దోషిని దోషిని చేస్తున్నారు నాన్న. ఈ హత్య లడ్డు మామ చేయలేదు. లడ్డు మామ నిర్దాక్షిణ్యంగా ఈ కేసులో ఇరికించబడ్డాడు. ఒక్కసారి మీ మనసుతో మీరు ఆలోచించి చూడండి. అసలు నేరస్తుల్ని వెతికి పట్టుకోమని పోలీసులకి చెప్పి చూడండి. అసలు నువ్వు నా కూతురువేనా? నీ కన్న తండ్రి చెప్పిన మాటలు పట్టించుకోకుండా ఎవడో అనాథ చెప్పిన మాటలు నమ్ముతున్నావు? పాతికేళ్లు ప్రేమగా పెంచుకున్న నా కొడుకుని నా కళ్ళ ముందే వాడు చంపితే సాక్ష్యం చెప్పే ముందు ఆలోచించమంటావేంటి? ఇప్పుడు నువ్వు సాక్ష్యం చెప్పకుండా వాడిని కాపాడమంటావా? ఇదేనా నువ్వు నాకు చెప్పాలనుకుంటుంది? అసలు నేను చెప్పిన నిజాన్ని నువ్వెందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? పదే పదే వాడు నిరపరాధి అంటూ ఎందుకు వెనకేసుకొస్తున్నావు? లడ్డు మామ ఎలాంటి వాడు మీకు ఆల్రెడీ చెప్పాను. నేను చెప్పడం కాదు, అది మీ మనసుకు కూడా తెలుసు. ఆ రోజు అన్నయ్యని మర్డర్ చేసిన వ్యక్తి వేరే ఎవరు ఉన్నారు నాన్న. తొందరపాటు నిర్ణయాల వల్ల జీవితాలు తారుమారైపోతాయి.
మీరు తీసుకుంటున్న డెసిషన్కి తర్వాత మీరు బాధపడతారు. దయచేసి నేను చెప్పేది మరొక్కసారి ఆలోచించండి. ఇంకా చాలా ఆపు, చాలా ఆపు, చాలా ఆపు, చాలా ఆపు. వింటున్నాను కదా అని ఒక మోసగాన్ని హంతకుణ్ణి పదే పదే వెనకేసుకొస్తావెందుకు? నేను చూసిందేంటో నాకు క్లియర్ గా తెలుసు. ఈ విషయంలో నేను ఆలోచించాల్సింది ఏమీ లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు. ఇన్నేళ్ల నా జీవితంలో నేను ఎప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోలేదు, తీసుకోను కూడా. నువ్వెన్ని చెప్పినా వాడే నేరస్తుడు, వాడికి శిక్ష పడి తీరాలి. అది కాదు నాన్న, నేను చెప్పేది. Shut up! Shut up! Shut up! Shut up! ఇన్ని రోజులు నువ్వు చెప్పిందంత ఓపిగ్గా విన్నాను. ఇక చాలు. త్రిదేవ్, రేపు ఉదయం రెడీగా ఉండు. మనిద్దరం కలిసి కోర్టుకెళ్తున్నాం. అలాగే మావయ్య. ఏమండి, భోంచేయకుండా వెళ్ళిపోతున్నారేంటండి? నీ కూతురు ధర్మ ప్రవచనాలతో కడుపు నిండిపోయింది సీత. ఒక్కరోజు తినకపోతే చావన్లే. అయ్యో, శ్రీవల్లి, ఎందుకమ్మా మీ నాన్నని ఎదిరించి మాట్లాడావు? ఆయనకి ఏదైనా చెప్పాలనుకుంటే భోజనం అయిన తర్వాత మాట్లాడాల్సింది కదా. అవును శ్రీవల్లి, మావయ్యతో ఎందుకలా మొండిగా బిహేవ్ చేసి ఆయనకి కోపం తెప్పిస్తున్నావు? చూడు, ఇప్పుడు నీ వల్ల ఆయన భోజనం చేయకుండా వెళ్ళిపోయారు. హత్యను ఆయన ప్రత్యక్షంగా చూశారని చెప్పారు. ఆ తర్వాత నేను కూడా వెళ్ళానని చెప్తున్నా కూడా నువ్వు ఇలా మాట్లాడితే మేము ఇంకేం అర్థం చేసుకోవాలి? నువ్వేం అర్థం చేసుకోకుండా నీకు అవసరం లేని విషయాల్లో తలదూర్చకుండా ఉండు చాలు. శ్రీవల్లి, స్వామి, నా భర్త చనిపోయిన క్షణం నుంచి నా మనసు ఎంత ఆవేదన పడుతుందో నీకు తెలుసు. అన్యాయంగా నా భర్తను చంపిన దుర్మార్గుల మీద నాకు విపరీతమైన కోపం వస్తుంది. కానీ నేను ఏం చేయలేకపోతున్నాను. వాళ్ళ దగ్గర డబ్బు, పలుకుబడి ఉన్నాయి. వాళ్ళు ఏమైనా చేయగలరు. నా కేశవుని నాకు దూరం చేయడమే కాకుండా తనకి వాళ్లే కర్మకాండలు చేసి గొప్ప అనిపించుకోవాలని చూశారు. వాళ్ళు చేసే పనులని నేను ఆపలేకపోతున్నాను. నా భర్తని హత్య చేసిన కిరాతకులకి శిక్ష పడేలా చేసావామి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు శిక్ష నుంచి తప్పించుకోకూడదు. ఆ లడ్డూగాడు కోదండ రామయ్య కలిసే నా భర్తను చంపుంటారు. కోదండ రామయ్య కూడా శిక్ష పడేలా చేయి స్వామి. సమాజంలో పెద్ద మనిషిగా చలామణి అవుతున్న అతను జైల్లో ఊచలు లెక్క పెట్టేలా చేయి స్వామి. నా భర్తని నాకు దూరం చేసిన వాళ్ళ కుటుంబం సంతోషంగా అస్సలు ఉండకూడదు. వాళ్ళ కుటుంబం సర్వనాశనమైపోవాలి. అలా జరిగితేనే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. నా గుండె మంట చల్లారుతుంది. నేను పడుతున్న బాధ వాళ్ళకి తెలియాలంటే కోదండ రామయ్య చచ్చిపోవాలి. అతని కూతుళ్ళ తాలిబొట్లు తెగిపోవాలి. అప్పుడే నా కేశవాత్మ శాంతిస్తుంది. నీ మీద నాకున్న నమ్మకాన్ని నిలబెట్టు స్వామి. రోజు నీకు పూజ చేస్తూ నీ సేవ చేసుకుంటాను. నా కోరిక తీరేలా ఆశీర్వదించు స్వామి. కోర్టు టైం కంటే ఒక 10 నిమిషాల ముందే వచ్చాం మావయ్య. రాత్రి నాకు శ్రీవల్లి మీద చాలా కోపం వచ్చింది మావయ్య. తను ఎంతో తెలివిగలది. అలాంటిది ఆ బండోడి విషయంలో ఎందుకింత అమాయకంగా ఆలోచిస్తుందో అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను సాక్ష్యం చెప్పగానే వాటికి శిక్ష పడుతుంది త్రిదేవ్. ఇక శ్రీవల్లి ఏం ఆలోచించినా ప్రయోజనం ఉండదు. ఇంతకీ లడ్డును కోర్టుకు తీసుకొచ్చారా లేదా?
ఈ రోజుతో నీకు శిక్ష కన్ఫర్మ్ అయిపోతుందిరా లడ్డు. నేను చేసిన హత్యకి నువ్వు జైల్లో ఊసలు లెక్క పెడతావు. నేను హ్యాపీగా ఉంటాను. శ్రీవల్లి ఎక్కడా కనిపించడం లేదేంటి? తను రాలేదా? నాకు శిక్ష పడతా ఉండదని, నన్ను కాపాడలేనని తెలిసి ఇక్కడ కూర్చుండదా? త్రిదేవ్, కోర్టు టైం అవుతోంది, లోపలికి వెళ్దాం పద. అలాగే మావయ్య. లడ్డు 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 Public prosecutor, you can proceed. యువర్ ఆనర్, లడ్డు అనబడే ఈ ముద్దాయి కోదండరామయ్య గారి ఇంట్లో ఉంటూ ఆయన కొడుకు అయిన కేశవ్ మీద కోపం పెంచుకున్నాడు. ఆ కోపంతో కేశవ్ మీద కాఫీ పోసి అతనితో గొడవ పెట్టుకుని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయేలా చేశాడు. ఆ తర్వాత సరైన సమయం చూసి కేశవ్ దగ్గరికి వెళ్ళి కత్తితో పొడిచి చంపేశాడు. మర్డర్ జరిగిన ప్లేస్లో దొరికిన కత్తి మీద ఈ ముద్దాయి ఫింగర్ ప్రింట్స్ కూడా ఉన్నాయి. అవి నేను ఆల్రెడీ కోర్టు వారికి సబ్మిట్ చేశాను. అంతేకాకుండా ముద్దాయి కేశవని హత్య చేయడం ప్రత్యక్షంగా కోదండరామయ్య గారు చూశారు. కోదండరామయ్య గారిని సాక్ష్యం చెప్పడానికి అనుమతించాలని కోరుతున్నాను. Permission granted. కోదండరామయ్య గారు, కోదండరామయ్య గారు, కోదండరామయ్య గారు. కోదండరామయ్య గారు, ఈ నెల 16వ తేదీన మంగళవారం రోజున శ్రీనగర్ కాలనీలో మీ అబ్బాయి కేశవ్ మర్డర్ చేయబడ్డారు. ఆ సమయంలో మీరు కూడా అక్కడే ఉన్నారు. అసలు అక్కడ ఏం జరిగిందో కోర్టు వారికి వివరంగా చెప్పండి. కేశవ కోపంతో ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాడని, తనని ఎలాగైనా తీసుకొస్తానని, ఈరోజు ఏదో ఒకటి తేలిపోవాలని సీరియస్గా ఈ లడ్డు కేశవ్ ఉన్న ప్లేస్కి బయలుదేరాడు. నేను వద్దని ఎంత వారించినా వినలేదు. ఏం జరుగుతుందన్న భయంతో నేను కూడా తన వెనకాలే వెళ్ళాను. నేను వెళ్ళేసరికి ఈ లడ్డు కేశవని కత్తితో పొడిచేశాడు. అది నేను కళ్ళారా చూశాను. ఈ దుర్మార్గుణ్ణి కఠినంగా శిక్షించండి జడ్జి గారు. సరే సరే, ఇక మీరు వెళ్ళొచ్చు. కత్తి మీద దొరికిన ఫింగర్ ప్రింట్స్ని బట్టి, కోదండరామయ్య గారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి పరిశీలించి చూస్తే ఈ లడ్డు కేశవుని చంపాడని నిర్ధారణ అయింది. కాబట్టి ఈ ముద్దాయిని కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి తగు న్యాయం చేయాలని కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఈ హత్య నువ్వే చేశావని అంగీకరిస్తున్నావా? లేదయ్యా, ఈ హత్య నేను చేయలేదు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన కేశవ్ బాబుని తిరిగి ఇంటికి తీసుకొచ్చి బావగారిని కేశవుని కలపాలని నేను తన దగ్గరికి వెళ్ళాను. అంతే తప్ప నాకు వేరే ఏ ఉద్దేశం లేదు. మరి కోదండరామయ్య గారు, మీరు హత్య చేయడం ప్రత్యక్షంగా చూసినట్టు సాక్ష్యం చెప్పారు. కేశవుని వేరే ఎవరో కత్తితో పొడిచారయ్యా. నేను దాన్ని కాపాడాలని ఆ కత్తిని తీస్తుండగా కోదండరామయ్య గారు నన్ను చూసి నన్ను అపార్థం చేసుకున్నారు. అంతేకాని నేను ఎటువంటి హత్య చేయలేదయ్యా. నీ తరపున వాదించడానికి ఎవరైనా లాయర్ ఉన్నారా?
ఎవరూ లేరయ్యా. నేనున్నాను 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 కుటిల మతుల తలలు తెంచు భద్రకాళి రూపమై రుద్రమాంబలాగా రౌద్రముద్ర దాల్చలే. నీతి లేని రీతి లేని పాతకాలు అంతమై విద్యకే విముక్తి కొరకు ఉద్యమించలే. లడ్డు తరపున వాదించడానికి నేనున్నాను సార్. శ్రీవల్లి, నువ్వు చేసిన పని నాకేం నచ్చలేదు. ఇన్ని రోజులు నీలాగే వాడు చాలా మంచివాడని నమ్మి మోసపోయాను. కానీ వాడి నిజస్వరూపం ఏంటో నా కళ్ళారా చూశాను. వాణ్ణి కాపాడాలన్న నీ ఉద్దేశాన్ని మానుకో. నీ పట్టుదల పక్కన పెట్టి మావయ్య గారి మాట విను. ఈ విషయంలో నేను ఎవరి మాట వినదలుచుకోలేదు. శ్రీవల్లి